హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రోజా ఆలోచిస్తూ ఎలాగైనా సరే దాని దగ్గర నుంచి హారాన్ని దొంగలించాలి. ఇప్పుడు నేనేం చేయాలి? దేని దగ్గర సున్నితంగా ఉండాలి. అలాగని ఇది నన్ను నమ్మదు. ఇక వేరే ప్లాన్ ఆలోచిస్తే మా అమ్మను పట్టుకోవాలి. మా అమ్మను బుట్టలో వేసేసుకుంటే దానికి తెలియకుండా నాకు హారాన్ని ఇచ్చేస్తుంది. ఎందుకంటే అమ్మ ప్రేమ అలాంటిది. అమ్మా, ఇక నా నెక్స్ట్ ప్లాన్ నువ్వే. ఇటు ఏమో రమాదేవి కోపంతో చంద్రికను పిలిచి, చంద్రిక, నీకు బుద్ధుందా? ఏంటమ్మగారు, ఏమైంది? ఏంటే, నీకు తెలీదా? ఎన్నిసార్లు చెప్పాను హర్షతో మాట్లాడొద్దని. హర్ష నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలని తెలీదా? ఏంటి, హర్షతో మాట్లాడలేకపోతే నువ్వు ఉండలేకపోతున్నావా? నువ్వేంటి నా మొగుడికి చెప్తున్నావు? చామంతి ఉన్ను దాని తల్లి తప్పు చేయలేదని నీకు బాగా తెలుసా? అయినా నువ్వేంటే హర్షకు సలహాలిచ్చేది? నువ్వు నా కాళ్ళ కింద చెప్పుల పడుండాలి. అలాంటిది నువ్వు వాళ్ళు తప్పు చేయనట్టుగా మాట్లాడుతున్నావు. కొంపతీసి ఆ హారాన్ని నువ్వు దొంగలించి వాళ్ళ బ్యాగులో నువ్వే పెట్టావా? ఏంటమ్మగారు, ఏం మాట్లాడుతున్నారు? మరి వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు నువ్వు కూడా అందులో దొంగతనం చేసి ఉండొచ్చు కదా. అయినా నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ప్రతిసారి మీ ఇద్దరికి నేను కాపలాగా ఉండాలనా? నీకు ఎన్నిసార్లు పనిష్మెంట్ ఇచ్చినా నా చేయిలే బొబ్బలస్తున్నాయి. ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. చంద్రిక భయంతో రమాదేవి కాళ్ళను పట్టుకుని, అమ్మగారు, అయ్యగారే వచ్చి నాతో మాట్లాడాలనుకున్నారు. ఏంటే అయ్యగారంటున్నావు? నీకేమైనా మొగుడా? అంతేలే, హర్ష నీకు తాళి కట్టిన భర్త కదా. నువ్వు నా సవితివి. నువ్వు కూడా నాకు సమానంగా ఉండాలని కోరుకుంటున్నావు కదా. ఈ ఆస్తి అంతస్తులను పొందడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా చంద్రిక? ఏంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు? గత జన్మలో మీరు ఏం చేశారో తెలుసు కదమ్మగారు. నాకెక్కడ పిల్లలు పుడతారేమోనని మీరు నా గర్భసంచిని తీశారు కదమ్మగారు. మరి నేను ఆస్తి కోసం ఎందుకు వ్యామోహం పడతాను? ఏమో చంద్రిక, చెప్పలేం. ఒకవేళ నువ్వు వేరే అమ్మాయిని దత్తత తీసుకుని ఆస్తి కోసం పోరాడితే కవితి పోరు ఎప్పటికైనా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, చంద్రిక, ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇక చంద్రిక కోపంతో, రమాదేవి, ఈ ఆస్తి నీకైనప్పుడు ఆస్తిలో సగం వాటా నాకు కూడా ఉంది. నేను నీకు కాళ్ళ కింద చెప్పుల ఎందుకుంటున్నానో తెలుసు కదా. ఆయన గురించి, ఆయన మొహం చూసి నేను ఊరుకుంటున్నాను. ప్రతిసారి ఎన్ని అవమానాలు జరిగినా సరే ఊరుకుంటున్నాను. నీకు నేను సవితిని అని అంటున్నావు కదా. నేను నీకు సవితినైనప్పుడు ఈ ఆస్తిలో వాటా నాకు కూడా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ హర్ష నా భర్త అని చెప్పేస్తాను అని అనేసరికి ఇక రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక రమా మనసులో, అమ్మో, ఈ చంద్రిక ఏంటి నా మీద తిరగబడుతుంది? కొంపతీసి గనుక ఈ విషయాన్ని బయటికి తెలిస్తే నా ప్రెస్టీజ్ ఏమైపోతుంది? సోషల్ మీడియాలో అందరికీ తెలిసిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి ఇంట్లో మూలన పడుండని చెప్పాలి. లేకపోతే నాకు తిరగబడితే ఈ ఆస్తిలో దీనికి కూడా సగం వాట వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఇక చంద్రిక కోపంతో, ఏంటి రమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? హర్షకి మొదటి భార్య అని అందరికీ చెప్పేయమంటావా? ఇక రమాదేవి కోపంతో, ఏంటి చంద్రిక, నోరు లేస్తుంది. నీ నోరుని కాస్త అదుపులో పెట్టుకో. ఎవరైనా వింటే అందరికీ తెలుస్తుంది. ఈసారి నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఇంకోసారి గనక మళ్ళీ రిపీట్ అయిందనుకో వదిలిపెట్టను. ఏంటి రమా, నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? తప్పకుండా మాట్లాడతాను హర్షతో. ఆయన నాకు తాళి కట్టిన భర్త. నువ్వు ఆయనతో మాట్లాడినప్పుడు నాకు కూడా మాట్లాడాలని ఉంటుంది కదా. తప్పకుండా మాట్లాడతాను. ఏం చేస్తావో చేసుకో. బయటికి పంపిస్తావా? పంపి. ఉన్న విషయాన్ని అందరికీ చెప్పేస్తాను. ఇక రమాదేవి భయపడుతూ, అమ్మో, ఇదేంటి ఇలా తిరగబడుతుంది? మనం సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. దేని సంగతి తర్వాత చూసుకుంటాను. ఆ రామచంద్రయ్య లేకుండా చేసేస్తే ఇక నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఆ తర్వాత నా నెక్స్ట్ టార్గెట్ ఈ చంద్రికే. ఈ చంద్రిక ఉన్నంత వరకు నేనేం చేయలేకపోతా. దీనివల్ల నా పరువు ప్రతిష్ట అంతా పోతుంది. చంద్రిక, నా మీదనే తిరగబడతావా? నీకుంది. నా గురించి నీకేం తెలుసు? ఆ రాజమణి హారం కోసమే రాజావాన్ని చంపేశాను. నువ్వు ఆఫ్టర్ ఆల్ చీపురు పుల్ల లాంటి దానివి. చెప్తాను నీ సంగతి. చెలరేగిపోయి మాట్లాడుతున్నావు కదా చంద్రిక అనుకుంటూ రమాదేవి వెళ్ళగానే ఇదంతా రోజా విని, ఇదేంటి మా అత్తయ్యతో ఈ పని మనిషి తిరగబడుతుంది? ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి. మా అత్తయ్య ఏమో
మా నాన్నని చంపాలనుకుంటుంది. ఇప్పుడేమో ఈ పని మనిషి మా అత్తయ్యకి తిరిగింది. అసలు ఈ అరుణ్ని పెళ్లి చేసుకోవడమేమో గానీ గందరగోళంగా అనిపిస్తుంది. ఎలాగైనా సరే అన్ని విషయాలను తెలుసుకుంటాను. ఫస్ట్ ఆ రాజమణి హారాన్ని సొంతం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్ని విషయాలు తెలుసుకుంటాను. ఇంతలో హర్ష వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయాలను విని చంద్రిక దగ్గరికి వచ్చి, చంద్రిక, ఈరోజు నువ్వు నోరు విప్పావు. అదేదో అప్పుడే చేసుంటే బాగుండేది. నువ్వు కూడా మహారాణిలా ఉండిపోయేదానివి. ఇప్పుడు చూడు, దానికి సేవలు చేస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది చంద్రిక. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అమ్మగారిని తిట్టాలనే ఉద్దేశం లేదు. నన్ను బయటికి గెంటేస్తానన్న కోపంలో ఏం మాట్లాడాలనో అర్థం కాలేదండి. ఏంటి చంద్రిక, నువ్వు పనిదానివా? నువ్వు నా భార్యవి. నువ్వు కూడా ఈ ఆస్తిని అనుభవించాలి. కానీ రమ వల్ల నిన్ను పని మనిషిని చేసేసింది. సరే చంద్రిక, ఎలాగైతేనేం ఇక నీతో నేను మాట్లాడచ్చు. అన్నం తిన్నావా చంద్రిక? లేదండి. సరే ఆగు, నేనే నీకు తినిపిస్తాను. కానీ అమ్మగారు చూసేస్తే ఎందుకు టెన్షన్ పడుతున్నావు చంద్రిక? ఇప్పుడే కదా రమకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చావు. ఇక నీ జోలికి రాదు. ఇప్పుడు నువ్వు చూసినా ఏం చేయలేదు అని అనుకుంటూ ఇక హర్ష చంద్రిక నవ్వుతుంటే ఇదంతా రమ విని, ఓహో, నా గురించి మీరిద్దరూ బాగానే నవ్వుకుంటున్నారు కదా. చంద్రిక, నా దగ్గర పిల్లిలా ఉండేదానివి. ఇప్పుడు పులిగా మారి నాతో పెట్టుకుంటున్నావు కదా. పులివేట ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాను అనుకుంటూ వెళ్తుంటే ఇంతలో హర్ష చూసి, చూసావా చంద్రిక, రమ నిన్ను చూసి కూడా ఏం చేయలేకపోతుంది. నువ్వు ఎదురు మాట్లాడినావు కాబట్టే కదా రమ నోరు మూసుకొని ఉంటుంది. ఇటు ఏమో జగదీష్ ఆ రామచంద్రయ్యను ఎలా చంపాలని ఆలోచిస్తుంటే ఇంతలో రమాదేవి వచ్చి, అన్నయ్య, ఏం చేయాలనో చెప్పన్నయ్య, నాకెందుకో టెన్షన్ అనిపిస్తుంది. ఆ రామచంద్రయ్య మళ్ళీ ఇంటికొచ్చి మనల్ని చంపాలనుకుంటున్నాడేమో. చెల్లమ్మ, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? పోలీసులు ఉన్నారు కదా, వాణ్ణి వేరే వేరే స్టేషన్కి తిప్పుకుంటా మర్డర్ చేయాలనుకుంటున్నారు. నువ్వేం టెన్షన్ పడకు చెల్లమ్మ, అంతా నేను చూసుకుంటాను అని జగదీష్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో పోలీస్ ఫోన్ చేసి, జగదీష్ గారు, ఇప్పుడే రామచంద్రయ్య తప్పించుకున్నారు అని ఈ మాట విని రమాదేవి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది. చూసావా అన్నయ్య, వాడు తప్పించుకున్నాడు. మన ఇంటికి ఇక డైరెక్ట్ వచ్చేస్తాడు. ఇక మన ఇద్దరిని చంపేస్తాడన్నయ్య. నాకు టెన్షన్గా ఉందన్నయ్య. చెల్లమ్మ, మనం ఇక్కడున్న విషయం వాడికి తెలుసా? తెలీదు కదా. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పట్టాలని చూడకు. అవును చెల్లమ్మ, ఆ రామచంద్రయ్య గాడికి 2 కూతుర్లు ఉన్నారని చెప్పాడు కదా ఆ ఉపేంద్ర. వాళ్ళ పిల్లల్ని మనం కిడ్నాప్ చేస్తే ఇక రామచంద్రయ్య కూడా మన హ్యాండ్ ఓవర్ అవుతారు. ఇక అప్పుడు రామచంద్రయ్యతో పాటు 2 పిల్లల్ని కూడా చంపచ్చు. ఇక మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది చెల్లమ్మ. అవునన్నయ్య, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఆ పిల్లల్ని పట్టుకుంటేనే రామచంద్రయ్యని చంపుతాం. ఇక భ్రమరాంబిక వెంటనే, అవును వదిన, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని తప్పకుండా పట్టుకోవాలి వదిన. ఇదంతా రోజా విని టెన్షన్ పడిపోతుంది. అమ్మో, కొంప తీసి మా నాన్నకు మేమే అని తెలిసిపోతే ఇప్పుడు నేనేం చేయాలి? ఎలాగైనా సరే మా అత్తయ్యకు నేను రామచంద్రయ్య కూతున్నని తెలవకూడదు. ఆ ఉపేంద్రని లేకుండా చేసేస్తే ఇక నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటూ రోజా రౌడీలను పెట్టించి ఉపేంద్రను చంపాలని చెప్పడం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? రోజా ప్లాన్ ప్రకారం ఉపేంద్ర చనిపోతాడా? ఒకవేళ ఉపేంద్ర చనిపోతే రామచంద్రయ్యకు 2 బిడ్డలున్న విషయం ఇక అక్కడి వరకే స్టాప్ అవుతుందా? అసలు రమాదేవికి తెలుస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.